Hello, my dear students. Welcome to Achievers 2026 batch. My name is Ashok SK. I'm your physics teacher. Students, మనం లాస్ట్ క్లాస్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో వచ్చే మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మెజర్మెంట్ ఆఫ్ మాస్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ టైం గురించి అయితే డిస్కస్ చేసాం. అండ్ ఈ రోజు మనం లెక్చర్ నెంబర్ 3 ఆఫ్ సేమ్ చాప్టర్తో కంటిన్యూ అవుదాం. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో చాప్టర్ నేమ్, సో దట్ ఈస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి లెక్చర్ నెంబర్ 3. డన్? ఎస్, మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కషన్ చేసామని చూసుకుంటే, ద ఫస్ట్ వన్, సో మెజర్మెంట్ ఆఫ్ మాస్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, సో దట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ లెంత్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ థర్డ్ వన్, సో దట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ టైం కూడా డిస్కస్ చేసాం. అండ్ యాక్యురసీ, ప్రిసిషన్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసాం, కానీ నాట్ ఇన్ డీటెయిల్. కరెక్ట్? ఎస్. అండ్ ఈ రోజు అయితే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం బేస్డ్ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్, లేకపోతే టైం, లేకపోతే మాస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఎర్రర్స్ టాపిక్ వచ్చేసరికి మనకి ఈరోజు ఇఫ్ పాసిబుల్ సిస్టమ్ ఆఫ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ సో దట్ ఈస్ ర్యాండమ్ ఎర్రర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనము కాన్సన్ట్రేషన్ చేసేది ఫస్ట్ 2 మేజర్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ మనం ఈ 2 గురించి డిస్కస్ చేద్దాం. డన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చనింగ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెషన్. ద ఫస్ట్ క్వశ్చన్, సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది చూద్దాం. క్యాలిక్యులేట్ ద యాంగిల్ ఆఫ్ 1 degree 1 minute arc, మినిట్ ఆఫ్ ఆర్క్ అని కూడా అనొచ్చు, అండ్ సెకండ్ ఆఫ్ ఆర్క్ లేకపోతే ఆర్క్ సెకండ్ ఇన్ అ రేడియన్స్. యూజ్ 360 degree is equals to 2 pi radians. 1 degree that is equals to 60 arc minutes, and 1 okay, so 1 minute that is equals to 60 arc second. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే, సో మనకి వాల్యూస్ అనేవి డిగ్రీస్లో ఉన్నాయి, లేకపోతే ఆర్క్ మినిట్స్లో ఉన్నాయి, లేకపోతే ఆర్క్ సెకండ్లో అయితే ఉన్నాయి. అండ్ ఆ వాల్యూస్ని మనము ఈ రేడియన్స్లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ అదర్ యూనిట్స్ టు ఎస్ఐ సిస్టమ్కి అయితే కన్వర్ట్ చేయాలి. అంటే అదర్ యూనిట్స్ టు సిస్టమ్ దట్ ఈస్ అక్సెప్టెడ్ ఆల్ ఓవర్ వరల్డ్ అని చెప్తాం కదా, సో దానికైతే కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి ఇచ్చింది ఏంటి? డిగ్రీ. ఓకే, సో డిగ్రీ. ఓకే, సో డిగ్రీ అయితే ఇచ్చారు. సో దట్ ఈస్ ఏ, సో దట్ ఈస్ ద డిగ్రీ. ఓకే, సో 1 degree ఇచ్చారు. సో ఈ 1 degree అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 hour. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ కంపేర్ విత్ అ క్లాక్. ఓకే, సో కంపేర్ విత్ అ క్లాక్. మనకి క్లాక్ అనేది 360 డిగ్రీలో రొటేట్ అవుతుంది. కరెక్ట్? కంప్లీట్ సర్కిల్. వాట్ ఈస్ ద యాంగిల్? దట్ ఈస్ ద 360 degree. కరెక్ట్? సో ఈ క్లాక్కి కంపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో 1 hour అయితే, ఓకే 1 hour అనుకుంటే, సో 1 కంప్లీట్ రొటేషన్ అవ్వాలి, లేకపోతే 1 కంప్లీట్ సర్కిల్ మూవ్ అవ్వాలి. కరెక్టా? ఎస్ సార్. 1 hourకి ఎన్ని మినిట్స్ ఉంటాయి సార్? 60 minutes. అలాగే 60 minutes ఉంటాయి కదా, సో అలాగే 1 minuteకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి సార్? 60 seconds. అలా అనమాట. ఓకే, సో సింపుల్గా అయితే మనకి 1 degree అనేది ఒక 1 hour అని మీనింగ్ అనమాట. అండ్ ఈ 1 degreeకి, ఓకే సో 1 degreeకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? దట్ ఈస్ ఆర్క్ మినిట్స్, దట్ ఈస్ 60 arc minutes అనమాట. అలాగే ఫర్ అ మినిట్ అండ్ సెకండ్. సో ఫస్ట్ ఇక్కడ 1 degree దట్ ఈస్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. డిగ్రీస్ ఉన్నది మనకి రేడియన్స్లో రాయాలి. అండ్ కంపేరిటివ్లీ దే హ్యావ్ గివెన్ సమ్ క్లూ. ఓకే, సో ఒక క్లూ ఇచ్చారు ఏంటంటే దట్ ఈస్ 360 degree. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 pi. రైట్? నేను ఈ 360 degreeని, సో 360 degree దట్ ఈస్ ఈక్వల్స్ టు 360 into 1 degree అని రాయొచ్చా? ఆరామ్సే రాయొచ్చు. ఓకే, ఎస్ సార్. సో 2 pi అండ్ 1 degree దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో 2 pi డివైడెడ్ బై 360 degree అని రాయొచ్చు. ఓకే, సో 360 degree. సో దీనే మనము పై డివైడెడ్ బై 180 అని రాసుకునొచ్చు. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ పై? సార్ ఇట్ ఈస్ 3.14 మ్యాథ్స్. ఓకే, సో 180. రైట్? సో ఇప్పుడు, సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్? 3.14. ఓకే, సో దట్ ఈస్ ద 3.14. సో 3.14, సో డివైడెడ్ బై 180. సో దట్ ఈస్ 0.0174444 ఉంది కదా, అప్రాక్సిమేషన్గా మనం 5 అని కన్సిడర్ చేసుకోవచ్చు, రౌండ్ ఆఫ్. ఓకే, ఎస్ సార్. అండ్ ఈ 1 degreeని సో 1 2 అని కన్సిడర్ చేసుకుంటే 2 decimal ప్లేస్లో, సో 1.745 ఇంటూ సో 10⁻⁻² radians అని రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రిక్వైర్డ్ సొల్యూషన్.
Okay, first required solution. So 1.745 into 10 power minus 2 radians అనమాట. అండ్ నెక్స్ట్ 2 కన్సిడర్ చేసుకుంటే ఓకే సో నెక్స్ట్ 2 అనేది కన్సిడర్ చేసుకుంటే సో దట్ ఈస్ ఏది 1 డిగ్రీ అయింది కదా 1 మినిట్ అనమాట. ఓకే ఈ 1 మినిట్ ఓకే సో 1 మినిట్ వాట్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. ఓకే సో ద సెకండ్ వన్ బి. ఓకే సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మినిట్. ఓకే సో ఇక్కడ పైన ఒక స్లాష్ ఉంటే దట్ ఈస్ 1 మినిట్, అదే 2 స్లాష్లు ఉంటే దట్ ఈస్ ద సెకండ్ అనమాట. ఆర్క్ మినిట్ అండ్ ఆర్క్ సెకండ్. అండ్ వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడ మనకి ఈ మినిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దట్ ఈస్ ద డిగ్రీస్ నుండి. ఓకే సో డిగ్రీస్ దట్ ఈస్ ద స్మాలర్ యూనిట్ ఆఫ్ అ డిగ్రీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సో 1 డిగ్రీ ఓకే సో 1 డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ మనకి 60 మినిట్స్ అనమాట. ఈ 60 మినిట్స్ ఎలా రాయొచ్చు సార్, 60 into 1 మినిట్ అని రాయొచ్చు. ఎస్ సార్, ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ దిస్ 1 మినిట్ అనమాట. ఓకే ఇప్పుడైతే నేను ఇలా రాస్తాను అంటే సో దట్ ఈస్ ఈ 1 సెకండ్ అంటే 1 డిగ్రీ నేను ఎలా రాస్తానంటే సో దట్ ఈస్ 1 డిగ్రీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 60 into 1 డిగ్రీ అనమాట. ఓకే మనకు కావాల్సింది 1 డిగ్రీ. ఓకే సో 1 మినిట్ అనమాట, ఆర్క్ సెకండ్. ఓకే ఈ వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ కావాలంటే నేను ఏం చేస్తా 1 డిగ్రీ. ఓకే సో దట్ ఈస్ 1 డిగ్రీ డివైడెడ్ బై 60 అని రాసుకోవచ్చా? ఎస్ సార్, 1 డిగ్రీ డివైడెడ్ బై 60 అని రాసుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 డిగ్రీ సార్, ఇక్కడ 1.745 into 10 power minus 2 సో డివైడెడ్ బై 60 అని రాసుకోవచ్చు. ఓకే ఎస్ సార్, సో 1.745 సో డివైడెడ్ బై 60 ఎంత వస్తుంది ఇక్కడ సార్? ఇక్కడైతే మనం కన్సిడర్ చేసుకుంటే సో దట్ ఈస్ 0.0 సో 290 ఓకే 8 అని ఉంది. ఓకే సో దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. సో దీన్ని సైంటిఫిక్ మెథడ్లో రాసుకుంటే దట్ ఈస్ 1 మినిట్ ఆర్క్. ఓకే ఆర్క్ మినిట్ 1 2 సో 2 డెసిమల్ ప్లేస్కి కన్వర్ట్ చేసుకుంటే దట్ ఈస్ 2.908 ఇంటూ సో 10 పవర్ ఎంత అవుతుంది ఇది? ఇక్కడ -2 ఆల్రెడీ ఉంది. ఓకే సో ఇక్కడ -2 ఆల్రెడీ ఉంది, 10 పవర్. ఓకే సో 10 పవర్ -2 కరెక్ట్. సో 10 పవర్ -2 ఆల్రెడీ ఉంది. సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటే 10 పవర్ -4 రేడియన్స్ అవుతుంది అనమాట. ఓకే లెట్స్ క్రాస్ చెక్ వన్ మోర్ టైమ్. దట్ ఈస్ 1.745 డివైడెడ్ బై 60 అని రాసుకుంటే సో దట్ ఈస్ 0.0290 ఇంటూ 10 పవర్ -2 దట్ ఈస్ ఫైనలీ 2.908 అని వస్తుంది. ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెకండ్ ఆన్సర్. అండ్ థర్డ్ వన్ ఇఫ్ యూ కన్సిడర్. ఓకే సో థర్డ్ వన్ని మీరు కన్సిడర్ చేసుకుంటే థర్డ్ వన్ దట్ ఈస్ సి. ఓకే సో సి ఆప్షన్ని కన్సిడర్ చేసుకుంటే what you need that is the arc second అనమాట. what is the question mark? okay what is the question mark okay so that is the arc second అనమాట. అండ్ ఈ సెకండ్ ఏంటి, దట్ ఈస్ ద స్మాలర్ యూనిట్ ఆఫ్ ఆర్క్ మినిట్. ఓకే ఈ ఆర్క్ మినిట్ రాసేటప్పుడు మనం ఎలా రాస్తాం సార్, ఈ ఆర్క్ మినిట్ అనేది 1 ఆర్క్ మినిట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 60 ఆర్క్ సెకండ్. దీన్ని మనం ఎలా రాస్తామంటే 60 into ఆర్క్ సెకండ్ అని రాయొచ్చు. ఓకే సో దట్ ఈస్ 60 into 1 ఆర్క్ సెకండ్ అని రాయొచ్చు. ఓకే సో దట్ ఈస్ 1 ఆర్క్ సెకండ్. అండ్ నౌ ఈ 1 డిగ్రీని మనం ఇప్పుడు రాసినప్పుడు ఈ మనకు బేకైంది ఏంటి సార్, ఇట్ ఈస్ ద 1 ఆర్క్ సెకండ్ దట్ ఈస్ 1 ఆర్క్ మినిట్ డివైడెడ్ బై 60. ఎస్ సార్, 1 ఆర్క్ మినిట్ ఎంత వాల్యూ సార్, ఇట్ ఈస్ 2.908 ఇంటూ 10 పవర్ సో -4 సో డివైడెడ్ బై 60. ఓకే ఎస్ సార్, సో 2.908 డివైడెడ్ బై 60 అని కన్సిడర్ చేసుకుంటే ఎంత అవుతుంది అది సార్, ఇట్ ఈస్ 0.0484. ఓకే సో 484 అండ్ 666 అండ్ 7 ఉంది కదా, దాన్ని అప్రాక్సిమేషన్ తీసుకుందాం, దట్ ఈస్ ద 7 అని తీసుకుందాం. అండ్ 10 పవర్ -4 రేడియన్స్. ఓకే అండ్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 1 ఆర్క్ సెకండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 2 దట్ ఈస్ 4.84 ఇంటూ ఓకే 4.847 కూడా రాసుకోవచ్చు. సో 47 ఇంటూ 10 పవర్ -6 అనమాట. ఓకే సో -6 రేడియన్స్. ఓకే ఇక్కడ 10 పవర్ -4 ఉంది, 2 డెసిమల్ ప్లేస్కి షిఫ్ట్ చేసుకుంటే 1 2 2 10 పవర్ -2 10 పవర్ -4 దట్ బికమ్స్ 10 పవర్ -6 అనమాట. ఓకే సో దిస్ ఇస్ 1 ఆర్క్ సెకండ్. ఓకే సో ఫైనల్గా అయితే మనకి 1 డిగ్రీ ఓకే దట్ ఈస్ 1 డిగ్రీ వాల్యూ దట్ ఈస్ 1.745 ఇంటూ 10 పవర్ -2 రేడియన్స్. అండ్ 1 ఆర్క్ మినిట్ లేకపోతే ఆర్క్ మినిట్ అంటే దట్ ఈస్ 2.908 ఇంటూ 10 పవర్ -4 రేడియన్స్. అండ్ ఆర్క్ సెకండ్ ఓకే ఆర్క్ సెకండ్ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ 4.847 ఇంటూ 10 పవర్ -6 రేడియన్స్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ యూనిట్ ఆఫ్ యాంగిల్ అండ్ ఇది మనకి SI యూనిట్ ఆఫ్ యాంగిల్ అని చెప్పుకోవచ్చు. డన్. ఓకే సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎగ్జాంపుల్. సో 2.2, ఓకే, a man wishes to estimate the distance of a nearby tower from him. He stands at a point A in front of the tower and అక్కడ మనకి పాయింట్ ఇచ్చారు, ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టవర్ సి అని ఇచ్చారు, అండ్ స్పాట్స్ అ వెరీ డిస్టెంట్ ఆబ్జెక్ట్ O in a line with a AC. He then walks perpendicular to AC up to B, a distance of 100 meter, and looks at O and C again. Since O is a very distant, the direction BO is a practically the same as OA, but finds the line of a sight of a C shifted from the original line of a sight by an angle theta is equals to 40 degree. Theta known as parallax. Estimate the distance of the tower C from its original position. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఆఫ్ టవర్ అండ్ దట్ మ్యాన్, ఓకే, ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషి అండ్ టవర్ మధ్యలో ఉండే దూరం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, సో లెట్స్ సీ. ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటే ఈ గివెన్ డేటా ప్రకారం అయితే, సో ఇప్పుడైతే నేను సో దీని పాయింట్ సి అనుకుంటా. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ సి. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ సి టవర్. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ సి టవర్, అండ్ అలాగే సో దీని పాయింట్ ఏ అని కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ పాయింట్ సి, అండ్ ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ సో టవర్ అండ్ దిస్ మ్యాన్ ఈజ్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ అ డి. ఓకే, సో డి అని కన్సిడర్ చేసుకుంటా. ఓకే సార్, సో డి అని కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఫర్దర్, ఓకే, సో ఫర్దర్ అని చూసుకుంటే సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ డి. ఓకే, నా ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, టవర్ ఫ్రమ్ హిమ్. ఓకే, టవర్ ఫ్రమ్ హిమ్, he stands at a point A in front of a C. Okay, in front of a C, this is the tower. Okay, yes sir, this is the tower. Okay, so this is the tower. Okay, yes, C and spots a very distant object O in a line with AC. అంటే లైన్ ఆఫ్ సైట్ లోనే ఒక ఆబ్జెక్ట్ ని చూస్తాడు, దట్ ఈస్ అ O అని ఇచ్చిండు. ఓకే, సో ఆబ్జెక్ట్ O అన్నమాట. సో దీన్ని ఇలాగే పెట్టుకుందాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఇన్ అ లైన్ AC, లైన్ విత్ AC, he walks then perpendicular to AC. If it is a perpendicular, okay, if it is a AC perpendicular ఎంత 90 degrees sir. 90 degree అంటే ఇక్కడ డిస్టెన్స్ అన్నమాట, ఏ డిస్టెన్స్ ఇది. ఓకే, if we consider this as another distance, okay, so another distance, I mean another point, that is the point B. Okay, yes sir, this is point B అని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, yes sir, this is point B, and ఇది పర్పెండిక్యులర్ ఎలా తెలుస్తుంది సార్, ఇట్ ఇస్ 90 డిగ్రీ, అండ్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ సార్, ఇట్ ఇస్ 100 మీటర్. ఓకే, సో దిస్ ఇస్ ద 100 మీటర్ అనమాట. ఓకే, సో 100 మీటర్ అయితే ఉంది. ఇది వరకు అయితే మీకు క్లియర్ కదా. ఓకే, సో నా ఇప్పుడు డిస్టెన్స్, ఓకే, it looks at O and C again. Since O is a very distant, అంటే చాలా దూరం అనమాట. ఓకే, సో చాలా దూరం అంటే లైన్ ఆఫ్ సైట్. ఓకే, సో దట్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంటుంది అంటే, సో లైన్ ఆఫ్ సైట్ ఎలా ఉంటుంది, అండ్ దీని పరంగా చూసుకుంటే ఏది ఏ పరంగా చూసుకున్నా కూడా లైన్ ఆఫ్ సైట్ ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ సైట్, అండ్ ఇక్కడ పాయింట్ O అని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ అ వెరీ ఫార్ డిస్టెన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ O. ఓకే, సో దిస్ ఇస్ పాయింట్ O, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ 2 పాయింట్స్. ఓకే, లెట్స్ కన్సిడర్ 2 పాయింట్స్. ఒకటి మీ కాలేజ్. ఓకే, మీ కాలేజ్, అండ్ ఇంకోటి మీ హోమ్ కన్సిడర్ చేసుకోండి. అండ్ ఏ అనేది ఇట్ ఈస్ యువర్ కాలేజ్ అండ్ బి అనేది ఇట్ ఈస్ యువర్ హోమ్. ఏ అనేది ఇట్ ఈస్ యువర్ కాలేజ్ అండ్ బి అనేది ఇట్ ఈస్ యువర్ హోమ్. ఓకే, సో 90 డిగ్రీలు ఉన్నాయి, అండ్ డిస్టెన్స్ ఈస్ ఫ్రమ్ యువర్ కాలేజ్ టు హోమ్, దట్ ఈస్ ద 100 మీటర్. అండ్ ఈ O అనే పాయింట్ ఏంటంటే, లెట్స్ కన్సిడర్ చంద్రుడు అనుకుందాం. ఓకేనా, మూన్, చంద్రుడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ నుండి, ఓకే, సో కాలేజ్ నుండి దట్ ఈస్ అ వెన్నెల. ఓకే, సో కంప్లీట్గా పుణ్యం ఉంది ఆ రోజు, వెన్నెల కనిపిస్తుంది, అంటే కంప్లీట్గా చంద్రుడు మంచిగా కనిపిస్తాడు అనమాట. సో మీ కాలేజ్ నుండి చూసినప్పుడు చంద్రుడిని చూస్తారు. ఓకే, సో ఐల్ రైట్ ఇట్ యాజ్ అ మూన్. ఓకే, సో ఎగ్జాంపుల్కి సో నేను మూన్ అని రాస్తా. ఓకే, సో మూన్ అని రాస్తా. ఎప్పుడైతే మీ కాలేజ్ నుండి చూస్తారో సో మూన్ పొజిషన్ ఇస్ ఇయర్. ఓకే, ఈ పొజిషన్ ఉంటుంది, అండ్ మీరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ యు ఆర్ లుకింగ్ ఎట్ అ మూన్, అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే సేమ్ పొజిషన్ లాగా అనిపిస్తాడు. ఓకే, సేమ్ పొజిషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ప్రాక్టికల్ కూడా చూడండి. ఓకే, సో పొజిషన్ ఆఫ్ మూన్ డు నాట్ చేంజ్, ఎందుకంటే ఇట్ ఈస్ సో ఫార్ అంటే ఎన్ని కిలోమీటర్లు, 3,72,000 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా అయితే 3,72,000 కిలోమీటర్స్ అంటే టూ ఫార్. కానీ ఇక్కడ ఉన్నది ఎంత, 100 మీటర్. కరెక్టా?
100 మీటర్ అనమాట. ఇక్కడ మనకి మీటర్లు కాబట్టి ఇక్కడ మనకి లెట్స్ కన్సిడర్ ఆబ్జెక్ట్ కదా, ఇది నాట్ ఎ మూన్. లెట్స్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కిలోమీటర్. లెట్స్ సే ఇట్ ఈస్ 10 కిలోమీటర్. ఓకే, సో 10 కిలోమీటర్ ఉంటే ఇక్కడ నుంచి చూసినా సేమ్ పొజిషన్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కానీ ఎప్పుడైతే ఆ మనిషి ఇడికి వచ్చి చూస్తే ఈ పాయింట్ సి అనేది ఇంక్లైన్ అయి ఉంటుంది, షిఫ్ట్ ఇన్ పొజిషన్. ఓకే, ఇదైతే సేమ్ పొజిషన్లో కనిపిస్తుంది, కానీ ఈ సి అనేది ఈ పొజిషన్లో కనబడకుండా ఈ పొజిషన్లో కనబడుతుంది. అంటే దర్ ఇస్ అ టిల్ట్, దర్ ఇస్ అ షిఫ్ట్ ఆఫ్ అ సైట్. ఓకే, సో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ యాంగిల్ చూసుకుంటే ఇక్కడ సో ఇలా యాంగిల్ షిఫ్ట్ అయింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద టీటా. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద టీటా, ట్రయాంగిల్ రిలేషన్ లేకపోతే ప్రాపర్టీ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్సో టీటా. ఓకే, నా ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ అని అనుకుంటే దట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ వాట్ ఈస్ ద ట్రయాంగిల్ హియర్? ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దిస్ ఇస్ ద యాంగిల్ అంటే దిస్ ఇస్ ద బేస్ and this is the perpendicular and this is the hypotenuse. Am I right? So this is the base and this is the perpendicular and this is hypotenuse అనమాట. ఓకే, సో మనకి ఏ డిస్టెన్స్ కావాలి? డిస్టెన్స్ బిట్వీన్ దిస్ పాయింట్ ఏ అండ్ సి. ఓకే, పాయింట్ ఏ అండ్ పాయింట్ సి మధ్యలో ఉండే డిస్టెన్స్ కావాలి మనకి. ఓకే, అండ్ దాన్ని ఫైండ్ చేయడానికి మనకి 3 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో sin theta, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు సో perpendicular divided by hypotenuse. ఓకే, సో perpendicular divided by hypotenuse. So cos theta, so base by hypotenuse, and tan theta, so that is perpendicular by hypotenuse. Okay, sorry, perpendicular by base. Okay, perpendicular by base. Okay, sin theta అయితే perpendicular divided by hypotenuse, cos అయితే base by hypotenuse, tan theta అయితే perpendicular divided by base అనమాట. నథింగ్ బట్ tan theta is nothing but sin theta divided by cos theta అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సో బేస్ ఉండాలి, అలాగే పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, ఇక్కడ బేస్ అండ్ పర్పెండిక్యులర్ ఉండాలి. ఎందుకంటే మనకి హైపోటెనస్ వాల్యూ తెలీదు. హైపోటెనస్ వాల్యూ తెలియదు కాబట్టి మనకి బేస్ అండ్ పర్పెండిక్యులర్ ఉండే వాల్యూ లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద tan. సో tan p డివైడెడ్ బై b అని ఉంది. అంటే tan theta దట్ ఈస్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డివైడెడ్ బై బేస్ అని ఉంది. ఇక్కడ బేస్ అని చూసుకుంటే ఓకే, సో ఇక్కడ మనం ఫ్రమ్ ద ట్రయాంగిల్. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్, సో దట్ ఈస్ ఏసిబి అని చూసుకుంటే ఓకే, ఏసిబి దట్ ఈస్ ద ట్రయాంగిల్ ఏసిబి. అండ్ ఇక్కడ చూసుకుంటే దట్ ఈస్ ద బేస్ వాల్యూ ఎంత ఉంది సార్? బేస్ వాల్యూ దట్ ఈస్ 100 మీటర్. ఓకే, సో దట్ ఈస్ 100 మీటర్. అండ్ ఓకే, సో బేస్ వాల్యూ కదా, సో బేస్ వాల్యూ దట్ ఈస్ ద డి. అండ్ పర్పెండిక్యులర్ వాల్యూ అని కన్సిడర్ చేసుకుంటే ఓకే, సో పర్పెండిక్యులర్. ఓకే, సో దట్ ఈస్ ద పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ అని కన్సిడర్ చేసుకుంటే సో దట్ ఈస్ 100 మీటర్. ఓకే, సో దట్ ఈస్ 100 మీటర్. ఓకే, అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు tan theta, సో దట్ ఈస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డివైడెడ్ బై బేస్. ఓకే, సో పర్పెండిక్యులర్ అండ్ tan theta వాల్యూ ఎంత సార్? tan theta వాల్యూ దట్ ఈస్ ద 40 డిగ్రీ. సార్ 40 డిగ్రీ ఎక్కడ ఉంది? ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, సో tan 45 డిగ్రీ. ఓకే, సైడ్ బై అన్ యాంగిల్ 40 డిగ్రీ. ఓకే, సైడ్ బై అన్ యాంగిల్ సో 40 డిగ్రీ అనమాట. ఓకే, ఎస్ సార్. అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత సార్? ఇట్ ఈస్ 100. సో బేస్ వాల్యూ ఎంత? దట్ ఈస్ ఏసీ, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డి వాల్యూ. ఓకే, సో ఏసీ దట్ ఈస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డి వాల్యూ. సో రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్. సార్ డి ఈస్ ఈక్వల్స్ టు 100 డివైడెడ్ బై ఈ tan 45 వాల్యూ ఎంత ఉన్నది ఇక్కడ చూడండి. సో tan 45 వాల్యూ ఇక్కడ ఉంది మనకి, దే హ్యావ్ గివెన్. ఇఫ్ నాట్ సార్, సపోజ్ ఈ tan 45 వాల్యూ ఇవ్వకుంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యూ క్యాన్ యూజ్ అ లాగ్ బుక్. ఓకే, యూ క్యాన్ యూజ్ అ లాగ్ బుక్. ఎస్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈ tan 40 వాల్యూ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ 0.8391. ఓకే, సో 8391. ఓకే, 8391. అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే సో 100 డివైడెడ్ బై 0.8391 అని కన్సిడర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ 11. ఓకే, సో దట్ ఈస్ ద డి వాల్యూ. So 119.17 meter. Okay, so 119.17. So this is our required solution. Okay, idaithe manaku kavalsina answer. Now next question. Okay, so next question aithe chudam. The moon is observed from a two diametrically opposite points. Okay, so diametrically ikkada vachina point enti? Diametrically. So two diametrical points AB on a earth surface. Okay, the angle theta subtended at a moon by two directions of observation is 1 degree 54 arc minute. Given diameter of the earth to be about 1.276 into 10 power 7 meter,
కాంప్యూట్ ద డిస్టెన్స్ ఆఫ్ మూన్ ఫ్రమ్ అర్త్. ఇక్కడైతే మనకి డయామెట్రికల్గా ఇచ్చారు. ఓకే, సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చలేదు, సో డైరెక్ట్గా డయామీటర్ ఇచ్చారు. ఓకే, సో డయామీటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యాంగిల్ అనేది కూడా ఇచ్చారు అండ్ కంప్యూట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ అ మూన్. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ అ మూన్. సో మనకైతే 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద డిస్టెన్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఆఫ్ అ మూన్ ఫ్రమ్ అర్త్. డిస్టెన్స్ ఆఫ్ అ మూన్ ఫ్రమ్ అర్త్ అంటే మనకి నార్మల్గా అయితే ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ ద టీటా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఓకే, సో దట్ ఈస్ ఆర్క్ లెంత్, నథింగ్ బట్ సో దట్ ఈస్ ద బి, సో డివైడెడ్ బై డి అని ఉంది. ఓకే, సో ఈ ఫార్ములా అయినా యూజ్ చేయండి, లేకపోతే ఈ ఫార్ములానే యూజ్ చేయండి. ఓకే, సో డి డివైడెడ్ బై డి అని యూజ్ చేసుకోండి. ఓకే, సో దట్ ఈస్ ఇక్కడ మనకి డయామెట్రికల్గా ఇచ్చారు. ఓకే, సో డయామెట్రికల్గా ఇచ్చారంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏమని ఇచ్చారా? ద మూన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ 2 డయామెట్రికల్ అపోజిట్ పాయింట్స్ ఏ అండ్ బి ఆన్ అర్త్. అంటే దాని డిస్టెన్స్ అయ్యేలే, మనకైతే ఈ వాల్యూ ఇచ్చారు. ఓకే, సో ఈ వాల్యూ అయితే ఇచ్చారు. సో ఈ వాల్యూ, ఓకే, సో డయామెట్రికల్గా అయితే ఇచ్చారు. ఓకే, వేర్ ఇస్ దట్ వాల్యూ? ఇక్కడ చూసుకోవచ్చు. ద డయామీటర్ ఆఫ్ అర్త్ టు బి సో 1.276 into 10 power 7. అండ్ ఇంకోటి ఏమంటే యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద మూన్. ఓకే, సో యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద మూన్ 1 degree 54 ఆర్క్ మినిట్ అని ఇచ్చారు. అండ్ ఆ ఆర్క్ మినిట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఎస్ఐ యూనిట్, ఇట్ ఈస్ అనదర్ యూనిట్ ఆఫ్ యాంగిల్. దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో కన్వర్ట్ చేస్తే మనకి వచ్చే ఫార్ములా ఏంటంటే, ఐ మీన్ వాల్యూ ఏంటంటే, ఫస్ట్ కన్సిడర్ చేసుకుందాం. సో 1 degree సో 54 minutes ఆర్క్ మినిట్స్ అంటే, సో 1 degreeకి ఎన్ని ఆర్క్ మినిట్స్ ఉంటాయి సార్? ఇట్ ఈస్ ద 60 ఆర్క్ మినిట్. ఓకే, అండ్ 54 ఆర్క్ మినిట్స్ ఎంత అవుతుంది సార్? 60 and 50 దట్ ఈస్ 110 114. ఓకే, సో 114 ఆర్క్ మినిట్స్ అవుతుంది. ఓకే, ఈ 114, ఓకే, సో దట్ ఈస్ ద 114 ఇంటూ 1 ఆర్క్ మినిట్ అని రాయొచ్చా? ఎస్ సార్. ఇలాగే మనం రాసుకుంటే 114, ఓకే, సో 114 ఇంటూ 1 ఆర్క్ మినిట్ వాల్యూ ఎంత ఇక్కడ? 11 మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా ఆర్క్ మినిట్ వాల్యూ ఎంతో చూద్దాం. ఓకే, సో ఆర్క్ మినిట్ దట్ ఈస్ 2.90. ఓకే, సో 2.908. ఓకే, సో 2.908. సో దట్ ఈస్ 2.908 ఇంటూ 10 power -4. ఓకే, ఎస్. అండ్ ఇక ఫైనల్గా చూసుకుంటే సో దట్ ఈస్ 1 degree 54 ఆర్క్ మినిట్ వాల్యూ. సో దట్ ఈస్ 114 into so 2.908. Okay, so this is given by 331.512 into 10 power -4 radians. Okay, and further ga simplification చేసుకుంటే, okay, so further ga simplification చేసుకుంటే so 3.31512 into so 10 power -2 అని రాసుకోవచ్చు. Okay, so 10 power -2 radians. Okay, so this is converted value. Okay, so this is converted value from degree arc minute to radians. Okay, and మనకు కావాల్సింది ఏంటి? దట్ కంప్యూట్ ద డిస్టెన్స్. ఓకే, ఇదే ఫార్ములాని కొంచెం మాడిఫై చేస్తాను. ఓకే, ఎలా మాడిఫై చేస్తానంటే చూడండి. ఓకే, సో మనకు కావాల్సింది డి. ఓకే, సో డిస్టెన్స్, కంప్యూట్ ద డిస్టెన్స్. ఓకే, కంప్యూట్ ద డిస్టెన్స్ అని. ఓకే, సో కంప్యూట్ ద డిస్టెన్స్. ఫైన్, అరే కంప్యూట్ ద డిస్టెన్స్. సో డి డివైడెడ్ బై ఆల్ఫా. ఓకే, సో డి వాల్యూ ఎంత ఉంది అక్కడ? సో 1.276 ఇంటూ సో 10 power 7 మీటర్. సో డివైడెడ్ బై ఆల్ఫా వాల్యూ ఎంత? సో ఇట్ ఇస్ 3.31 సో 512 సో ఇంటూ 10 power -2. ఓకే, సో ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేస్తే ఓకే 1.276 డివైడెడ్ బై 3.315 ఎంత రాసుకున్నా పర్లేదు, ఎందుకంటే 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అంత రాసుకున్నా కూడా పర్లేదు. సో దట్ ఈస్ 0.3849 ఇంటూ సో 10 పవర్, ఆల్రెడీ 10 power +7 ఉంది, ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? +2 అవుతుంది. +2 + 7 దట్ ఈస్ ద +9 అనమాట. ఓకే, సో ఫైనల్గా అయితే సో డిస్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3.80, ఓకే 3.849 ఇంటూ 10 power 8 మీటర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూనో మనకి కావాల్సిన ఆన్సర్. ఓకే, సో ఈజీ ఆర్ డిఫికల్ట్? ఈజీనే కదా. సో జస్ట్ యూ హ్యావ్ టు బి పేషెన్స్ అండ్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే, సో మ్యాథమెటికల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఆరామ్సే యూ క్యాన్ సాల్వ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఓకే, నా లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 2.4. ఓకే, ఎగ్జాంపుల్ 2.4.
ద సన్స్ యాంగులర్ డయామీటర్ ఇస్ మెజర్డ్ టు బి 1920 ఆర్క్ సెకండ్. ఇక్కడ డబల్ డాష్ వచ్చింది చూడండి, ఓకే, డబల్ స్లాష్. ద డిస్టెన్స్ d ఆఫ్ ద సన్ ఫ్రమ్ అర్త్ ఈస్ 1.496 ఇంటూ 10^11 మీటర్, అంటే దట్ ఈస్ 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అన్నమాట. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సన్? సో ఇక్కడైతే డయామీటర్ గురించి అడిగారు కాబట్టి వీ హ్యావ్ అ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా, ఓకే. సో దట్ ఈస్ ఆల్ఫా, దట్ ఈస్ ఈక్వల్స్ టు d డివైడెడ్ బై d. ఓకే, వాట్ ఈస్ ద డయామీటర్? డయామీటర్ అంటే డీని ఫైండ్ చేయాలి. సో ఆల్ఫా ఇంటూ డి. ఓకే, సో ఈ ఫార్ములాని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చారు అక్కడ? సార్ ఇట్ ఈస్, సో ఆల్ఫా వాల్యూ దట్ ఈస్ ద 1920 ఆర్క్ సెకండ్ ఇచ్చారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 1920, ఓకే, సో ఇంటూ, సో 1 ఆర్క్ సెకండ్ అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ 1920 ఇంటూ ఆర్క్ సెకండ్ వాల్యూ ఎంత? ఆర్క్ సెకండ్, సో ఆర్క్ సెకండ్ వాల్యూ చూసుకుంటే దట్ ఈస్ 4.847, ఓకే, 4.847. ఓకే, సో దట్ ఈస్ 4.847 ఇంటూ 10^-6 అన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా అయితే 1920, ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు 19, సో 1920 ఇంటూ 4.847, okay, so that is 9306, okay, so 9306.24 into, so 10^-6, okay, and ఇక్కడ చూసుకుంటే 3 కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే ఎంత అవుతుంది? సో ఇక్కడ, సో 9.306 ఇంటూ, సో 10^-3 రేడియన్స్ అవుతుంది. ఓకే, సో రేడియన్స్ అవుతుంది. ఓకే, ఎందుకు ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ షిఫ్ట్ చేసుకోండి. ఓకే, సో 1 2 3 అంటే 10^3 అవుతుంది. 10^+3 - 6 అంటే 10^-3 అవుతుంది. ఓకే, సో 9.306 అని రాసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అయితే సో సేమ్ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఫార్ములా యూజ్ చేసుకోండి. సో టు ఫైండ్ డయామీటర్, ఓకే, ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? సరే ఇక్కడ 9.306 ఇంటూ 10^-3, సో ఇంటూ, సో దట్ ఈస్ ద క్యాపిటల్ లెటర్ D, that is the distance between earth and moon, sun and earth, that is 1 astronomical unit, that is 1.496 into, so 10^11 అన్నమాట. ఓకే, సో ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే, సో 9.306 ఇంటూ 1.496, ఓకే, సో దట్ ఈస్ 13, సో 13.92 ఇంటూ, సో 10^11 - 3, ఓకే, సో 11 - 3, ఓకే, 11 - 3, సో ఎంత అవుతుంది ఇక్కడ? 11 - 3, దట్ ఈస్ ద 8. ఓకే, సో దట్ ఈస్ ద 8. సో కొంచెం మళ్ళీ సైంటిఫిక్ మెథడ్లో రాయాలంటే, సో 1.392 ఇంటూ 10^9 కూడా రాయొచ్చు. ఓకే, ఎస్, లేకపోతే అప్రాక్సిమేషన్ కన్సిడర్ చేసుకుంటానంటే, సో దట్ ఈస్ 1.4 ఇంటూ 10^9 మీటర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ డయామీటర్ ఆఫ్ వాట్? సో డయామీటర్ ఆఫ్ ద సన్. ఓకే, సో ఇంత డయామీటర్ ఉండదు చూడండి. సో 1.4 ఇంటూ 10^9 మీటర్. డన్? ఎస్ సార్. అండ్ ద నెక్స్ట్ వన్ దట్ ఈస్, ఓకే, క్వశ్చన్స్, MCQs. ఓకే, ఇప్పుడైతే మనము డన్ విత్ ద క్వశ్చన్స్ అనమాట. అంటే మీ యాన్యువల్ ఎగ్జామినేషన్కి వస్తే అది డన్. అండ్ నౌ MCQs చూద్దాం. దట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ కాంపిటేటివ్ యాజ్ వెల్ యాజ్ యాన్యువల్ ఎగ్జామినేషన్కి. అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పారలాక్స్ మెథడ్ ఈజ్ యూస్ టు మెజర్. ఓకే, సో పారలాక్స్ మెథడ్ ఈజ్ యూస్ టు మెజర్. ఎందుకు యూజ్ చేస్తాం మనం ఈ పారలాక్స్ మెథడ్ అనేది? టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ లార్జ్ ఆబ్జెక్ట్స్, లేకపోతే ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి స్పీడ్ ఆఫ్ అ సౌండ్ గురించి అయితే మనం యూజ్ చేయం. సో మాస్ ఆఫ్ ద ప్లానెట్ అయితే యూజ్ చేయం. సో మాస్ ఆఫ్ ద ప్లానెట్కి మనకి గ్రావిటేషనల్ మెథడ్ ఉన్నాయి. ఓకే, అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్, ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో రైట్ ఆన్సర్ దట్ ఈస్ ఆప్షన్ C. ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? ఎస్ సార్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే, సో దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ SI యూనిట్ ఆఫ్ మాస్? వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మాస్? డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్, దట్ ఈస్ కిలోగ్రామ్. ఓకే, సో దట్ ఈస్ kg. సింబాలికలీ దట్ ఈస్ kg అండ్ యూనిట్ ఇస్ కిలోగ్రామ్ అనమాట. దట్ ఈస్ SI యూనిట్ అడిగినారు. సార్ గ్రామ్, మిలీగ్రామ్ అండ్ పౌండ్ కూడా మాసే కదా సార్? ఎస్ అఫ్ కోర్స్, కానీ అక్కడ అడిగింది ఏంటి? SI యూనిట్ అడిగారు. అందుకోసం దట్ ఈస్ ఆప్షన్ D, కిలోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? సార్ ఇట్ ఈస్ 1.672 ఇంటూ 10^-27 kg. ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ ద మాస్ ఆఫ్ వాట్? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత?
Sir, it is the 9.11 into 10 power minus 31 kg. And mass of proton enta, that is 1.67 into 10 power minus 27 kg. And molecule గురించి డస్ట్ పార్టికల్ గురించి మనం అయితే డిస్కస్ చేయలేదు. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం రాసుకుంటే దట్ ఈస్ ద ప్రోటాన్. ఓకే, సో మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అండ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అని రాసుకుంటే సో దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో 9.11 into 10 power minus 31 kg. Okay, yes, so that is comes under range of mass అనమాట. ఓకే, సో స్మాలెస్ట్ పార్టికల్ అంటే మాస్ పరంగా చూసుకుంటే సో దట్ ఈస్ ద విచ్ పార్టికల్ హ్యాస్ లైటర్ అని అడిగితే దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. డన్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, వన్ అటామిక్ మాస్ యూనిట్ దట్ ఈస్ 1 AMUs అప్రాక్సిమేట్లీ. ఓకే, అప్రాక్సిమేట్ గా మాట్లాడితే దట్ ఈస్ 1.66 into 10 power minus 27. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఓన్లీ. ఓకే, ఇక్కడ చూసుకుంటే సో 1.66 into 10 power minus 27 kg. అదే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అని కన్సిడర్ చేసుకుంటే 1.672 into 10 power minus 27 kg. And what about this one? Sir, it is a mass of electron. And what about this one? 1.6 into 10 power minus 19 kg. ఇక్కడ కేజీ లేకుంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ కూలం అని ఉంటే దట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే ఉండే. అండ్ 6.02 into 10 power 23 grams per moles అని అనుకుంటే దట్ ఈస్ అవగాడ్రో నంబర్ అవుతుండే. ఓకే, సో మనకైతే ఇక్కడ రైట్ ఆన్సర్ దట్ ఈస్ 1 AMU దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.66 into 10 power minus 27 kg is the right answer. Okay, and the next question, which of the following is the most precise clock? Okay, most precise clock, CCM clock 133. ఓకే, అండ్ వైబ్రేషన్స్ ఎంత ఉండాలి 1 సెకండ్ ని మనకి 1 సెకండ్ అనే వాల్యూ ఏ హెల్ప్ తో మనకు దొరుకుతూ ఉండేది. సో దట్ ఈస్ the vibration of a cesium atom. Okay, 919 crores. Okay, 26 lakhs 31,770 vibration అయితే మనకి 1 సెకండ్. ఈ వాల్యూ ఏ క్లాక్ ఇస్తుంది మనకి? CCM క్లాక్ లేకపోతే అటామిక్ క్లాక్. అవి దాన్ని మనం ఏమని పిలుస్తాం? దట్ ఈస్ స్టాండర్డ్ క్లాక్స్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ పెండులం క్లాక్, క్వార్ట్జ్ క్లాక్, వాటర్ క్లాక్ అది ఏమి కాదు. సో దట్ ఈస్ అటామిక్ క్లాక్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ అటామిక్ క్లాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, the SI unit of a time. SI unit of a time అంటే that is the second. Second గురించి జస్ట్ డిస్కస్ చేసాం కదా. సో నంబర్ ఆఫ్ వైబ్రేషన్. ఓకే, సో నంబర్ ఆఫ్ వైబ్రేషన్ ఓకే ఆఫ్ దట్ ఇస్ CCM 133 atom. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద SI unit of a time and minutes, hours and days are other unit of a time. ఓకే, other unit of a time అని చెప్పుకోవచ్చు. అండ్ SI unit అంటే దట్ ఈస్ ద సెకండ్ ఓన్లీ. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దట్ ఈస్ ద లైట్ ఇయర్. లైట్ ఇయర్ అనేది ఏంటి సార్? లైట్ ఇయర్ అనేది నార్మల్గా స్టూడెంట్స్ అయితే ఏం మిస్టేక్ చేస్తారంటే సార్ ఇక్కడ ఇయర్ ఉంది కాబట్టి సో దట్ ఈస్ ద టైమ్ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఎ టైమ్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్. వన్ లైట్ ఇయర్ అన్నది ఏంటంటే సో దట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై. ఓకే, సో దట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 year ఇన్ అ వాక్యూమ్ విత్ అ స్పీడ్ ఆఫ్ 3 into 10 power 8 meter per second అనమాట. అంటే పర్ సెకండ్కి 3 lakhs kilometer per second. ఐ మీన్ 3 lakhs per second కి 3 lakhs kilometer కవర్ చేసే లైట్ 1 year కి ఎంత డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది అన్నదే 1 light year. ఓకే, 1 light year అన్నమాట. డన్. సో ఈ 1 light year ఎలా మనకి యూటిలైజ్ అవుతుంది? ఐ మీన్ వాట్ ఈస్ ద వాల్యూ అంటే దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ లైక్ 9.46 సంథింగ్ ఇంటూ 10 power 15 వస్తుంది అనమాట. 15 మీటర్ అని వస్తుంది. అండ్ పార్ సెకండ్ దట్ ఈస్ 3.08 into 10 power 16 మీటర్ అని వస్తుంది. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ద లైట్ ఇయర్ అనేది యూనిట్ ఆఫ్ ఏది? సో యూనిట్ ఆఫ్ అ డిస్టెన్స్ అనమాట. ఓకే, సో నార్మల్గా అయితే మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైట్ ఇయర్ అంటే యూనిట్ ఆఫ్ వాట్? ఇస్ ఇట్ అ స్పీడ్ ఆర్ టైమ్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ అ లైట్? ఓకే, సో ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ ద డిస్టెన్స్ అనమాట. డన్. ఎస్ సార్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మీ అంటే ఏంటి? It comes under, okay, so it comes under range of a length అనమాట. ఓకే, సో range of length. సో Fermi అనేది that is a 10 power minus 15 meter, that is size of the nucleus. Okay, so that is the size of the nucleus, that is 10 power minus 15. Okay, so that is one Fermi is nothing but 10 power minus 15 and 10 power minus 12 అంటే that is a pico. ఓకే, పికో అని పిలుస్తారు. అండ్ 10 power minus 10 అంటే దట్ ఈస్ యాంగ్స్ట్రోమ్ అని పిలుస్తారు. 10 power minus 10 మీటర్ అండ్ 10 power minus 6 మీటర్ని మైక్రోమీటర్ అని పిలుస్తారు. డన్. ఓకే, సో ఇక్కడ మనకి 10 power minus 12 మీటర్ అనేది పికోమీటర్, పికో అని కూడా రాయొచ్చు. ఓకే, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ వన్, యాక్యురసీ అండ్ ప్రెసిషన్. ఓకే, యాక్యురసీ అండ్ ప్రెసిషన్.
యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అంటే ఏంటి? టు అండర్స్టాండ్ మెజర్మెంట్. ఓకే, టు అండర్స్టాండ్ మెజర్మెంట్ ఫస్ట్ వీ హ్యావ్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అ మెజర్మెంట్. ఓకే, మెజర్మెంట్ అంటే ఏంటి నార్మల్గా అయితే? నార్మల్‌గా ఓకే. సో, మీకు ఇక్కడ హెడ్డింగ్ అయితే యాక్యురసీ అండ్ ప్రిసిషన్ ఉంది కదా! సో, బిఫోర్ స్టార్టింగ్ విత్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ ఫస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ మెజర్మెంట్. ఎందుకంటే వి డన్ విత్ యూనిట్స్ రైట్? సో, వి డన్ విత్ యూనిట్స్ అండ్ ఇప్పుడైతే మనం మెజర్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే. సో, మెజర్మెంట్ అంటే ఏంటి? మెజర్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ కంపారిజన్. ఓకే. ద ప్రాసెస్ ఆఫ్ కంపారిజన్ విత్ unknown. Okay, so process of comparison of unknown quantities with a known quantities. Okay, unknown quantities with a known quantities is known as measurement అని పిలవచ్చు. డన్. సో మెజర్మెంట్ డెఫినేషన్ పరంగా చూసుకుంటే ఇన్ అ ఫిజిక్స్ ఇన్వాల్వ్స్ అ కంపేరింగ్. ఓకే, ఇట్ ఇస్ ద ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు. ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ అండ్ అన్నోన్ క్వాంటిటీ విత్ అ నాన్ క్వాంటిటీ. ఇక్కడ స్టాండర్డ్ వచ్చింది నాన్ క్వాంటిటీ అని కూడా రాయొచ్చు. ఓకే, సో నాన్ క్వాంటిటీ. ఓకే, సో నాన్ క్వాంటిటీ. సో known quantity is called measurement. And two essential aspects of a measurement ఏంటి? that is the accuracy and precision. accuracy and precision ఎక్కడ చూస్తాం మనం ఎక్స్పెరిమెంటేషన్ చేసేటప్పుడు ఈ accuracy and precision అనే టర్మ్స్ చాలా యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ accuracy అంటే ఏంటి అండ్ precision అంటే ఏంటి? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. బుల్ ఐ అన్నది మీరు విన్నారా? సో లైక్ ఒక బోర్డు ఉంటుంది, బోర్డు మధ్యలో ఒక టార్గెట్ ఉంటుంది. ఓకే, బోర్డు మధ్యలో ఒక టార్గెట్ ఉంటుంది. అది చూసారు మీరు ఎప్పుడైనా? బుల్ ఐ. ఓకే, సో దీన్ని బుల్ ఐ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనము టార్గెట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ యాక్టివిటీ చేద్దాం. ఓకే, టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ అనేది. ఓకే, ఇక్కడ బుల్ ఐ అనేది ఒకటి ఉన్నది. మన టార్గెట్ ఏంటంటే దిస్ వన్. ఓకే, సో ఈ టార్గెట్కి మనం కొట్టాలి. ఈ టార్గెట్కి మనం కొట్టాలి. ఓకే, సో ఈ టార్గెట్కి మనం కొట్టాలి. సో దట్ ఈస్ ఆర్ మోటో. ఫైన్. మీరు ఏం తీసుకుంటే అక్కడ 2 వేస్ ఉంటుంది. ఒకటి మనకి ఆర్చరీ యూజ్ చేయొచ్చు, లేకపోతే బుల్లెట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ కన్సిడర్ ఆర్చరీ ఓన్లీ. ఓకే, సో ఆర్చరీ తెలుసు కదా. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ ఆర్చరీ యూజ్ చేస్తాం, మన గురి ఎక్కడ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పడుతుంది అనమాట గురి. ఇలా ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఇలా పడుతుంది అనమాట. ఈ కండిషన్ని ఏమంటామంటే ఇక్కడ మనకి ప్రిసిషన్ లేదు, యాజ్ వెల్ యాజ్ యాక్యురసీ కూడా లేదు. ఇక్కడ సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్యురసీ అండ్ ప్రిసిషన్ తెలియదు కదా, ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అంటే, సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యాక్యురసీ అంటే ఏంటి? ఓకే, ద మెజర్డ్ వాల్యూస్. ఓకే, సో ద మెజర్డ్ వాల్యూస్, సో ద మెజర్డ్ వాల్యూస్. ఓకే, ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ అని కూడా రాయొచ్చు. ఓకే, ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్. ఓకే, క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్. ఓకే, వాల్యూస్ టు ట్రూత్ వాల్యూస్. ఓకే, సో ట్రూత్ వాల్యూస్ దీన్ని మనం యాక్యురసీ అంటాం. అంటే ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ విత్ లేకపోతే టూ ట్రూత్ వాల్యూస్ అని కూడా రాయొచ్చు. ఓకే, క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్ టు ట్రూత్ వాల్యూస్. డన్. సో ఇక్కడ మనకి ఏమైనా కొంచెం మిస్టేక్ అయింది అనుకుంటే విత్ ఇది కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది సో విత్ సో ట్రూత్ వాల్యూస్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో డెఫినేషన్ పరంగా చూసుకుంటే మీకు నెక్స్ట్ స్లైడ్ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. మనకు ఆల్రెడీ ట్రూత్ వాల్యూ ఏమంటే ఒక లెంత్ అనేది తీసుకోండి, మాస్ అనేది తీసుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ కన్సిడర్ దాట్ ఫిజికల్ క్వాంటిటీ. మనం జనరల్గా అయితే మనకి ఫస్ట్ ఇయర్లో మనకి ప్రాక్టికల్స్లో ఇది ఏదే వర్నియర్ క్యాలిపర్స్ యాజ్ వెల్ యాజ్ స్క్రూ గేజ్ అని ఉంటాయి. ఓకే, వర్నియర్ క్యాలిపర్స్ యాజ్ వెల్ యాజ్ స్క్రూ గేజ్. అక్కడ మనకు ఒక లెంత్ అనేది మనకు ఆల్రెడీ అన్నట్టుగా దానికి ఒక ట్రూత్ వాల్యూ ఉంటుంది. అంటే సైంటిస్ట్ లేకపోతే ఒక ల్యాబొరేటరీలో ప్రాపర్గా మెజర్ చేసి ఇచ్చినంటారు మీకు. ఓకే, సో ప్రాపర్గా మెజర్ చేసి మీకు ఇచ్చినంటారు, కానీ మీకు ఆ వాల్యూస్ తెలియదు. అప్పుడు మీరు ల్యాబొరేటరీలో ఓకే, సో మీ ఫిజిక్స్ ల్యాబ్లో మీ ఫిజిక్స్ టీచర్ అడుగుతారు. ఓకే, ఫైండ్ అవుట్ ద లెంత్ లేకపోతే సైజ్ అని అడుగుతాడు. సైజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. అప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయడానికి చేస్తారు. ఓకే, సో అక్కడ మీకు వర్నియర్ క్యాలిపర్స్ అని వచ్చిండొచ్చు, లేకపోతే స్క్రూ గేజ్ అని వచ్చిండొచ్చు.
సో లెట్స్ కన్సిడర్ లెంత్ వైజ్ కన్సిడర్ చేసుకుందాం. అక్కడ మీరు స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసుకునేటప్పుడు మీరు అట్లీస్ట్ 3 to 4 ట్రయల్స్ తీసుకున్నారు. ఓకే, మినిమం అన్న కూడా 3 ట్రయల్స్ అంటే 3 టైమ్స్ మెజర్మెంట్ చేయాలి. అప్పుడు మీకు మెజర్మెంట్ ఎలా వస్తుందంటే, సో లెట్స్ సే సో 4.9, ఓకే, సో 4.9 లేకపోతే 4. ఓకే 2 డిజిట్స్ తీసుకుందాం. 4.98, సో 4.99 లేకపోతే సో 5.01 అని వస్తుంది అనుకోండి. ఓకే, ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు మీటర్స్ అని రాస్తాను. ఓకే, సో 4 మీటర్ కాదు, చాలా చాలా అంటే తక్కువ. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ యాజ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఓన్లీ. నో, సో ఇలా వాల్యూస్ వస్తాయి. ఓకే, 4.98, 4.99 అండ్ 5.01. ఓకే, ఇలా మీకు వాల్యూస్ ఉంటాయి. కానీ ఇది ఏంటివి సార్? ఇది మేము చేసిన మెజర్డ్ వాల్యూస్. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసి నేను చేసిన మెజర్డ్ వాల్యూస్. ఓకే, సో నేను తీసుకున్న మెజర్డ్ వాల్యూస్. ఓకే ఓకే, సో 3 ట్రయల్స్ చేసిన, 3 ట్రయల్స్లో నాకు ఈ వాల్యూస్ వచ్చినాయని మీరు చెప్తారు. అండ్ మీకు తెలియని వాల్యూ ఏమంటే ట్రూత్ వాల్యూ ఆఫ్ దట్ లెంత్ ఎంత ఉంటుందంటే, ఓకే, సో ట్రూత్ వాల్యూ, ఓకే, సో ట్రూత్ వాల్యూ వచ్చేసి మీకు సో 4.99 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ట్రూత్ వాల్యూ కంపేర్ చేసుకోండి. ఓకే, సో ట్రూత్ వాల్యూ వచ్చేసి మీకు 4.99, కానీ మెజర్డ్ వాల్యూ చూడండి 4.98, ఇక్కడ 4.99, ఇక్కడ 4.9, ఇక్కడ 4.9, ఇక్కడ 5.001. ఓకే, సో లెట్స్ కన్సిడర్ దిస్ ఇస్ 1 ఓన్లీ. ఇట్ ఈస్ ఏమని కన్సిడర్ చేసుకుందామంటే సో 00. ఓకే, సో 5.00 అని ఉంది. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది? 4.9. ఓకే, 4.98, 4.99, 5 ఉంది. ఇక్కడ 4.9 అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. 4.98 ఒక్క 0.01 అండ్ ఇక్కడ 0.001 ఎక్కువ ఉంది. ఓకే, అంటే దీస్ వాల్యూస్ 4.98, 4.99 అండ్ 5.00 మీటర్ అనేటివి ఏమున్నాయి, ఈ ట్రూత్ వాల్యూకి అనేది వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. మనము ఇప్పుడు దీని అనొచ్చు అంటే దట్ ఈస్ యాక్యురేట్గా ఉంది. మీ వాల్యూస్ ఏమున్నాయి? యాక్యురేట్గా ఉండవని చెప్పొచ్చు. ఓకే, ద ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే సో దట్ ఈస్ ప్రిసిషన్. ఓకే, సో ప్రిసిషన్ చూసుకుందాం. సో ప్రిసిషన్ చూసుకుంటే వాట్ ఈస్ దట్ ప్రిసిషన్? సో ప్రిసిషన్ అనేది చూడండి. ఓకే, సో ప్రిసిషన్ అనేది ఓకే ద క్లోజ్నెస్ ఆఫ్, ఓకే, the closeness of some measured values. Okay, closeness of measured values. So measured values, closeness of measured values regardless. Okay, so regardless, so truth values. So truth values అంటే ఏంటి? ఈ ప్రిసిషన్ అనేది మనకి ఈ ట్రూత్ వాల్యూతో సంబంధం లేదు. ఓకే, ట్రూత్ వాల్యూతో సంబంధం లేదు. ఎంత ప్రిసిషన్గా మీరు మెజర్మెంట్ చేస్తున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. ఓకే, సో మీకు ట్రూత్ వాల్యూ ఎంతైనా ఉండని, మీకు ఆ వాల్యూస్ అనేది ఎంత ప్రిసైజ్డ్గా మీరు తీసుకుంటున్నారు అనేది ఆ ప్రాసెస్ని మనం ప్రిసిషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్గా మీకు ఒక వాల్యూ, ఓకే, లెట్స్ సే అన్నోన్ వాల్యూ. ఓకే, అన్నోన్ వాల్యూ ఉంది, కానీ మీరు మెజర్మెంట్ ఎలా తీసుకుంటున్నారు అంటే, ఓకే, సో లెట్స్ కన్సిడర్ 3.00 అండ్ 2.99 and next one that is a 3.01. okay, and these are measured values. Okay, so these are measured values. So these are measured values. Okay, so these are measured values and truth value ఎంత ఉంటుందంటే, okay, so truth value example తీసుకుంటున్నా ఇక్కడ అంతే. okay, so truth value let's say it is a 5 meter. okay, so 5 meter ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ట్రూత్ వాల్యూ ఏముంది? 5 మీటర్ ఉంది, కానీ మెజర్డ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి? 3 మీటర్స్ ఉన్నాయి. ఓకే, సో 3 మీటర్, అక్కడ యూనిట్ రాసలేదు, కన్సిడర్డ్ యాజ్ అ మీటర్. ఓకే, ఇక్కడ మనకి ట్రూత్ వాల్యూ కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ క్లోజ్ టు ద మెజర్డ్ వాల్యూ. ఓకే, మెజర్డ్ వాల్యూస్ ఆర్ నాట్ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ. కరెక్టా? మెజర్డ్ వాల్యూస్ ఆర్ నాట్ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్. మీరు ఏమి ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు కదా, ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్, బట్ ఇట్ ఈస్ అ ప్రిసైజ్. ఓకే, ప్రిసిషన్గా మీరు చేశారు. ప్రిసిషన్గా అంటే మీరు మెజర్డ్ చాలా అంటే చాలాగా ప్రిసైజ్గా మీరు మెజర్మెంట్ అయితే చేశారు. ఓకే, మెజర్మెంట్ చేసినప్పుడు మీకు మెజర్డ్ వాల్యూస్ ఏమైనా క్లోజ్ టు ఈచ్ అదర్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాం? ప్రిసిషన్. రిగార్డ్లెస్. ఓకే, సో రిగార్డ్లెస్ ట్రూత్ వాల్యూ. అండ్ మీరు అనొచ్చు సార్ వాట్ ఇఫ్ ఈ మెజర్డ్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఇంకో ట్రూత్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూత్ వాల్యూ ఇంకోటి తీసుకుంటుంటే, ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ ద 3 అని తీసుకుంటాను. ఓకే, సో 2.9 అని తీసుకుంటుంటే ఇప్పుడు ఈ దాన్ని ఇవ్వండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ కేస్ అని తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కేసులో కన్సిడర్ చేసుకుంటే ట్రూత్ వాల్యూస్కి ఇంకా మెజర్డ్ వాల్యూస్కి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మెజర్డ్ వాల్యూస్ ఆర్ నాట్ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూస్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్, బట్ ఇట్ ఈస్ అ ప్రిసైజ్డ్.
ఓకే ప్రిసిషన్గా అయితే ఎక్స్పెరిమెంట్ ఉంది ఏంటి బికాజ్ మెజర్డ్ వాల్యూస్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దీస్ ఆర్ ద మెజర్డ్ వాల్యూస్ అండ్ ట్రూత్ వాల్యూస్ 2.9 and measured values are very close to the truth values, therefore it is the accurate, and measured values also very close to each other, therefore it is the ఏమని చెప్పుకోవచ్చు దీన్ని మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రిసిషన్గా ఉంది అలాగే యాక్యురేట్గా ఉంది డన్ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఓకే ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే సో ఇంకోటి ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సో ఫస్ట్ వన్ ఇప్పుడు మీకు ట్రుత్ వాల్యూ ఓకే సో ట్రుత్ వాల్యూ అనేది ఒక 5 ఉంది అనుకోండి సో మీకు మెజర్డ్ వాల్యూస్ అనేది ఓకే సో మెజర్డ్ వాల్యూస్ ఎంవి అంటే మెజర్డ్ వాల్యూస్ ఓకే సో లెట్స్ సే 4.99 and 5.00 okay so let's say this is 00 and next one that is say it is 5.01 అని వచ్చింది అనుకోండి ఇక్కడ మీరు చూడండి సో దీస్ మెజర్డ్ వాల్యూస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ దేర్ ఫోర్ ఇట్ ఇస్ ద యాక్యురేట్ ఉందా ఎస్ ఏ అంటే యాక్యురేట్ అండ్ మెజర్డ్ వాల్యూస్ క్లోజ్ టు ఈచ్ అదర్ ఉన్నావా 4.99 5.00 5.00 ఓకే సో దేర్ ఫోర్ ఇట్ ఇస్ హ్యావింగ్ ప్రిసిషన్ ఆల్సో ఈ వాల్యూస్ యాక్యురేట్గా ఉన్నాయి అలాగే ప్రిసైజ్డ్ కూడా ఉన్నాయి అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సో లెట్స్ సే ట్రూత్ వాల్యూ ఇస్ ద 5.00 ఓకే కానీ మెజర్డ్ వాల్యూస్ అనేది ఓకే సో మెజర్డ్ వాల్యూస్ అనేవి సో ఫస్ట్కి అయితే మీకు 2.33 అని వచ్చింది అనుకోండి అండ్ సెకండ్ వన్ 2.34 వచ్చింది అనుకోండి ఓకే సో 34 అండ్ అగైన్ 2.32 అని వచ్చింది అనుకోండి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ద మెజర్డ్ వాల్యూస్ ఆర్ నాట్ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ అంటే ఇది మనకి యాక్యురేట్గా ఉందా నో ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్ అండ్ ఇది ప్రిసైజ్డ్ ఉందా ఎస్ సార్ ప్రిసైజ్డ్ ఉంది ఎందుకు ద మెజర్డ్ వాల్యూస్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ డన్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఓకే సో థర్డ్ ఎగ్జాంపుల్ అగైన్ ట్రూత్ వాల్యూ ఈస్ ఓకే సో ట్రూత్ వాల్యూ ఇస్ ద 5 ట్రూత్ వాల్యూ ఇస్ ద 5 ఓకే సో అండ్ మెజర్డ్ వాల్యూస్ చూద్దాం ఓకే సో మెజర్డ్ వాల్యూస్ ఓకే సో మెజర్డ్ వాల్యూస్ ఓకే సో మెజర్డ్ వాల్యూస్ లెట్స్ సే సో 1 ఇంకోటి 3 ఇంకోటి 5 ఇంకోటి 6 ఇలా కన్సిడర్ చేసుకుంటే సో ఇక్కడ మనకు చూసుకుంటే ట్రూత్ వాల్యూ 5 మెజర్డ్ వాల్యూస్ ఆర్ లైక్ దిస్ ఓకే 1 3 5 6 ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెజర్డ్ వాల్యూస్ ఆర్ నాట్ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్ ఓకే ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్ అండ్ అలాగే ఈ మెజర్డ్ వాల్యూస్ కూడా దే ఆర్ నాట్ they are not close to each other, therefore it is not even precised okay so not even precised okay so precise గా లేవు okay so this experiment third case ఏముంది కదా so that is not even accurate as well as precised అని చెప్పుకోవచ్చు డన్ ఎస్ దీని మనం ఒక బుల్ ఐ ద్వారా మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం ఇక్కడ దీస్ ఆర్ మెజర్డ్ వాల్యూస్ ఓకే లెట్స్ కన్సిడర్ దీస్ ఆర్ ద మెజర్డ్ వాల్యూస్ అండ్ దిస్ ఇస్ అవర్ ట్రూత్ వాల్యూ ఓకే సో ఇక్కడ మనకి ట్రూత్ వాల్యూ కంపేర్ చేసుకుంటే మెజర్డ్ వాల్యూస్ ఇక్కడ మెజర్డ్ వాల్యూస్ కూడా దే ఆర్ నాట్ క్లోజ్ టు ఈచ్ అదర్ అలాగే ఇది మనకేమంటే దీని ట్రూత్ వాల్యూ అని రాస్తాను ఓకే సో టీవీ సో ట్రూత్ వాల్యూ అండ్ వాట్ అబౌట్ దిస్ వన్ మెజర్డ్ వాల్యూస్ ఓకే సో మెజర్డ్ వాల్యూస్ కూడా దూరం దూరం ఉన్నాయి అలాగే ట్రూత్ వాల్యూ కంపేర్ చేసుకుంటే మెజర్డ్ వాల్యూస్ ఆర్ ఫార్ డిస్టెన్స్ ఓకే ఫార్ డిస్టెన్స్ లేకపోతే ఫార్ అవే ఫ్రమ్ ట్రూత్ వాల్యూ అని చెప్తే సో ఇక్కడ మీరు ఏం రాసుకోవచ్చు ఓకే సో నాట్ యాక్యురేట్ ఓకే నాట్ యాక్యురేట్ అలాగే నాట్ ప్రెసిషన్ లేకపోతే నో యాక్యురేసీ అండ్ ప్రెసిషన్ ఓకే సో నో యాక్యురేసీ ఓకే సో నో యాక్యురేసీ నో ప్రెసిషన్ ఓకే సో నో యాక్యురేసీ నో ప్రెసిషన్ am I right yes sir and next example తీసుకుందాం ఓకే సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ సో దిస్ ఇస్ ద ట్రూత్ వాల్యూ ఓకే దిస్ ఇస్ ద ట్రూత్ వాల్యూ కానీ మెజర్డ్ వాల్యూని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఓకే సో మెజర్డ్ వాల్యూని అబ్జర్వ్ చేయండి ఓకే సో మెజర్డ్ వాల్యూని అబ్జర్వ్ చేయండి సో దీస్ ఆర్ సో మెజర్డ్ వాల్యూ ఓకే సో దీస్ ఆర్ మెజర్డ్ వాల్యూ అండ్ ఇక్కడ చూసుకుంటే మెజర్డ్ వాల్యూస్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ అ ట్రూత్ వాల్యూ సో సెకండ్ తీసుకుంటే సో నో యాక్యురసీ ఓకే సో నో యాక్యురసీ ఓకే సో నో యాక్యురసీ సో నో యాక్యురసీ బట్ ప్రిసైజ్డ్ ఓకే ప్రెసిషన్ ఈస్ దేర్ ఓకే సో ప్రెసిషన్ ఈస్ దేర్ డన్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఓకే ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం
ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద ట్రూత్ వాల్యూ. ఓకే, సెంటర్లో ఉన్నది ట్రూత్ వాల్యూ అండ్ ఇక్కడ మనకి మెజర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో మెజర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మెజర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే సో దీస్ ఆర్ ద మెజర్డ్ వాల్యూస్. ఓకే, సో దీస్ ఆర్ ద మెజర్డ్ వాల్యూస్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి దే ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ. సో వెన్ ఎవర్ ద మెజర్డ్ వాల్యూస్ ఆర్ క్లోజ్ టు ట్రూత్ వాల్యూ, ఎస్ దర్ ఈస్ ద యాక్యురసీ. ఓకే, యాక్యురసీ ఉంది. సో కానీ ఓకే యాక్యురసీ ఉంది కానీ ప్రెసిషన్ లేదు. ఓకే, సో ప్రెసిషన్ అంటే ఏంటి? ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్డ్ వాల్యూస్. అది సర్కిల్. ఓకే, సర్కిల్ చుట్టూ ఉంది. సో దట్ మీన్స్ దెర్ ఈస్ నో ప్రెసిషన్. యాక్యురసీ ఉంది, ప్రెసిషన్ మాత్రం లేదు. ఓకే, ప్రెసిషన్ లేదు. అండ్ ఫోర్త్ కేసులో కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ద ట్రూత్ వాల్యూ అండ్ ప్రెసిషన్. ఇక్కడ మెజర్డ్ వాల్యూస్ చూడండి. ఓకే, సో మెజర్డ్ వాల్యూస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కనిపిస్తుందా? వైట్ కలర్ కనిపించదు. దేర్ ఫోర్ ఐల్ యూజ్ బ్లాక్ కలర్. ఓకే, సో దీస్ ఆర్ ద మెజర్డ్ వాల్యూస్. ఓకే, సో మెజర్డ్ వాల్యూస్ ఇక్కడ చూసుకుంటే ట్రూత్ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ ఇన్ అ బ్లాక్ కలర్. ఓకే, సో మెజర్డ్ వాల్యూస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ. దేర్ ఫోర్ యాక్యురసీ ఉంది. ఓకే, సో యాక్యురసీ ఉంది అండ్ ప్రెసిషన్ ఉందా? ఎస్ సార్, ప్రెసిషన్ కూడా ఉంది. ఓకే, సో ప్రెసిషన్ కూడా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ మీన్స్. ఓకే, సో దీన్ని మనము ఎగ్జామ్స్లో ఎలా ప్రజెంట్ చేయాలో చూపిస్తా. ద ఫస్ట్ వన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ గురించి మాట్లాడితే accuracy is the closeness of measured values to the true value or accepted value. Example, if the true value is 50 centimeter and you get a 49.8 centimeter, it's accurate. ఓకే, అంటే మనకి ఎంత క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ ఉంటుంది అంత యాక్యురేట్ అనమాట. క్లోజర్ టు ద ట్రూత్ వాల్యూ మోర్ ఇస్ ద యాక్యురేట్ వాల్యూ. ఓకే, మోర్ ఇస్ ద యాక్యురేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ప్రెసిషన్ గురించి మాట్లాడుకుంటే ఓకే, సో ప్రెసిషన్ గురించి మాట్లాడుకుంటే that is refers to how close repeated measurements are to each other regardless the true value. అంటే హై ప్రిసిషన్ ఈజ్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ ఇన్ ఆ రీడింగ్. అంటే క్లోజ్ టు ఈచ్ అదర్ ఉండాలి. మెజర్డ్ వాల్యూ ఎలా ఉండాలంటే వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మెజర్మెంట్స్ ఆర్ 4.88 సెంటీమీటర్, 4.89 సెంటీమీటర్, 4.87 సెంటీమీటర్. అండ్ ఇక్కడ మెజర్డ్ వాల్యూస్ అయితే చాలా క్లోజ్ టు ఈచ్ అదర్ ఉంటాయి. 4.88, 4.89, 4.87 అనేది చాలా క్లోజ్ టు ఈచ్ అదర్. కానీ ఇట్ క్యాన్ బి అక్యురేట్, కెన్ నాట్ బి యాక్యురేట్. ఓకే, మే ఆర్ మే నాట్ బి యాక్యురేట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ ద ప్రిసైజ్డ్. ఎందుకు? ద మెజర్డ్ వాల్యూస్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అక్యురసీ అండ్ ప్రెసిషన్. ఓకే, దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఓకే, దట్ ఈస్ అ ట్రూ లెంత్ ఆఫ్ అ రాడ్. ఓకే, సో ట్రూ లెంత్ ఆఫ్ అ రాడ్ దట్ ఈస్ ద 100 సెంటీమీటర్. ఓకే, a student records the length 98 centimeter, 97.5 centimeter, 98.2 centimeter in 3 trials. Are the measurements accurate? Are accurate? Not so accurate. Okay, so not so accurate. ఎందుకు? మనకి 2 decimal places అంటే 2 numbers difference వస్తుంది. ఓకే, 2 numbers అంటే ఎంత? ఇక్కడ 98, ఇక్కడ 98.2 అంటే మనకు అక్కడ 100 సెంటీమీటర్ ఉంది. అంటే 2 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంది. అందుకే ఇట్ ఈస్ నాట్ సో యాక్యురేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్ దే ప్రిసైజ్? ఎస్ ఆఫ్ కోర్స్. ఇక్కడ చూడండి 98 సెంటీమీటర్, 98.5 సెంటీమీటర్, 98.2 సెంటీమీటర్ అంటే మాక్సిమం అయితే 0.5 సెంటీమీటర్ వేరియేషన్ అయితే ఉంది. ఓకే, సో దేర్ ఫోర్ యూ క్యాన్ కన్సిడర్ ఎస్. ఆర్ దే ప్రిసైజ్? ఎస్ దే ఆర్. Okay, ఎందుకంటే they are measured values are very close to each other. Okay, so measured values are very close to each other. Done? Yes sir. And the next topic, so that is the errors. Okay, errors. ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, సో మనము ల్యాబ్కి వెళ్ళాం. ఓకే, సో మన టీచర్స్ అడిగారు అనమాట. సో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు, చూపించారు మనకి ఇలా కండక్ట్ చేయాలి, ఇలా వాల్యూస్ రీడింగ్స్ తీసుకోవాలని చెప్తారు. సో తర్వాత మీరే ఓకే ఎక్స్పెరిమెంట్ ఆన్ హ్యాండ్స్. ఓకే, మీరే ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేస్తారు అండ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు వాల్యూస్ని అయితే తీసుకోవడానికి స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ అ మెజర్మెంట్. ఓకే, అప్పుడు మనకి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక కొంచెం లేకపోతే ఏదైనా ఒకటి ఎర్రర్స్ వస్తుంది. ఎర్రర్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ అన్సర్టెనిటీ ఆఫ్ మెజర్మెంట్ అనమాట. అన్సర్టెనిటీ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి? That is error. Okay, so ఈ uncertainty of measurement is known as error. సరే, ఈ uncertainty of measurement ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్
మనమే అన్సర్టనిటీ మెజర్మెంట్ తీసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ద పర్సనల్ ఎర్రర్. అండ్ మనము ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తుంటాం కదా! ఎక్స్‌పెరిమెంట్ పర్ఫార్మ్ చేస్తుంటాం కదా! అప్పుడు మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఏముంటాయి, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఏముంటాయి, దాంట్లో కొన్ని డిఫెక్ట్స్ ఉంటే, ఓకే. సపోజ్ దాంట్లోనే కొంచెం డిఫెక్ట్స్ ఉంటే మనకి ఆ రీజన్ నుండి కూడా మనకి మెజర్మెంట్ అనేది ప్రాపర్‌గా రాదు. ఓకే. ప్రాపర్‌గా రానప్పుడు దాన్నేమంటాం? దేర్ ఈస్ ఎ ఎర్రర్ అని చెప్తాం. అంటే అన్సర్టనిటీ ఆఫ్ ఎ మెజర్మెంట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్సర్. లేకపోతే ఇట్ ఈస్ నాట్ క్లోజ్ టు ద ట్రూత్ వాల్యూ. లేకపోతే మీన్ వాల్యూ, లేకపోతే అక్సెప్టెడ్ వాల్యూ అని చెప్తే అక్కడ మనకి ఎర్రర్స్ ఉంది అని అర్థం. సో సింపుల్‌గా చెప్పాలంటే ఎర్రర్స్ ఆర్ నథింగ్ బట్ అన్సర్టెనిటీ ఆఫ్ మెజర్మెంట్స్. ఇన్ ఓకే. ఇన్ టెక్నికల్లీ ఈస్ టర్మ్డ్ యాస్ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేది 2 టైప్స్. ఒకటి సిస్టమాటిక్ ఎర్రర్, ఇంకోటి రాండమ్ ఎర్రర్. ఓకే. సిస్టమాటిక్ ఎర్రర్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినా కదా! సో దట్ ఈస్ మేబీ. సిస్టమాటిక్ ఎర్రర్ అంటే మేబీ దట్ ఈస్ ఇన్‌స్ట్రుమెంటల్ ఎర్రర్. ఇన్‌స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే మనము కండక్ట్ చేస్తుంటాం కదా! అప్పుడు కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ లేకపోతే డివైసెస్ యూజ్ చేస్తా ఉంటాం. డిఫెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్‌లోనే ఉంటే, లేకపోతే డిఫెక్ట్ యూ నో డివైసెస్‌లోనే ఉంటే మనం దాన్ని ఏమని పిలుస్తాం? దాని నుండి మనము మెజర్మెంట్ చేస్తే దేర్ ఈస్ సమ్ అన్సర్టెనిటీ కదా! అన్సర్టెనిటీ ఆఫ్ ఎ మెజర్మెంట్. ఆ మెజర్మెంట్‌ని మనము ఎర్రర్స్ అని పిలుస్తాం కదా! థాట్ ఎర్రర్ వి కాల్ ఇట్ యాస్ సిస్టమాటిక్ ఎర్రర్. ఒక సింపుల్ సెంటెన్స్‌లో చెప్పాలంటే సిస్టమాటిక్ ఎర్రర్స్ ఆర్ నథింగ్ బట్ ఓకే. అగైన్ దేర్ ఆర్ 2 ఆర్ 3 టైప్స్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్. ఓకే. సో ఫస్ట్ సిస్టమాటిక్ ఎర్రర్ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ ఇన్‌స్ట్రుమెంటల్ ఎర్రర్. ఓకే. డిఫెక్ట్ ఓకే. ఇన్‌స్ట్రుమెంట్ డిఫెక్ట్ నుండి మనకి సిస్టమాటిక్ ఎర్రర్ అని వస్తాయి. దట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సిస్టమాటిక్ ఎర్రర్. ఇంకోటి పర్సనల్ ఎర్రర్ అన్నమాట. పర్సనల్ ఎర్రర్ అంటే సమ్ యూ నో మనం రీడింగ్ తీసుకునేటప్పుడు మనమే తప్పు చేస్తే, ఓకే. మనమే రాంగ్ వాల్యూ తీసుకుంటే దానిని సిస్టమాటిక్ ఎర్రర్‌లో పర్సనల్ ఎర్రర్స్ అని పిలుస్తాం. ఈ పర్సనల్ ఎర్రర్స్ ఎలా అయితవి? ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు రీడింగ్ ఇలా పాయింట్ అవుట్ చేసుకొని రీడింగ్స్ తీసుకోవాలన్నమాట. మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకే. సో దిస్ ఇస్ ద పాయింటర్. ఇక్కడ ఒక వాల్యూస్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వోల్ట్ మీటర్, అమ్మీటర్‌లో ఉంటాయి కదా! ఇట్ విల్ షో సమ్ రీడింగ్. ఓకే. లైక్ 1 ఆంపియర్, 2 ఆంపియర్, లేకపోతే 10 వోల్ట్, లేకపోతే 20 వోల్ట్ అని చూపిస్తుంటది. ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ముక్కుసూటిగా మనము ఆ పాయింటర్‌ని ఇమాజిన్ చేసుకొని, లేకపోతే ఇమాజిన్ అంటే చూసుకొని మనం వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ టేకింగ్ రీడింగ్స్. కానీ కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే, అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారు, స్ట్రెయిట్‌గా చూసే బదులు ఇలా క్రాస్‌గా చూస్తారనమాట. ఇలా క్రాస్‌గా చూస్తే ఏమైతది, ద రీడింగ్స్ విల్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ద ఒరిజినల్ వన్. ఓకే. మీరు యాక్చువల్‌గా చూడాల్సింది ఇలా. కానీ కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే ఇలా సైడ్‌కి చూడడం వల్ల మనకి రాంగ్ రీడింగ్ తీసుకుంటాం. లేకపోతే ఇక్కడ లెఫ్ట్‌కి కూడా చూడొచ్చు. సో లెఫ్ట్‌కి చూస్తే మనకి రీడింగ్స్ అనేటివి రాంగ్ వస్తాయన్నమాట. సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ లేకపోతే పర్సనల్ మిస్టేక్స్ నుండి ఎర్రర్స్ అపియర్ అయితే దాన్ని మనం ఏమంటాం, పర్సనల్ ఎర్రర్. దిస్ కమ్స్ అండర్ సిస్టమాటిక్ ఎర్రర్ అని చెప్పుకోవచ్చు. డన్. ఓకే. అలాగే మనకి ర్యాండమ్ ఎర్రర్ అనేవి కూడా ఉన్నాయి. ర్యాండమ్ ఎర్రర్స్ అంటే ఏంటి? సో నార్మల్‌గా అయితే ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే. కంటిన్యూయస్‌గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీటర్ బ్రిడ్జ్ గాని, లేకపోతే ఓమ్స్‌లా గాని కంటిన్యూయస్‌గా మనము రీడింగ్స్ తీసుకునేటప్పుడు ఏమైతుందంటే డ్యూ టు కరెంట్ ఫ్లో, ఓకే. డ్యూ టు కరెంట్ ఫ్లో దేర్ విల్ బి ఎ ప్రొడక్షన్ ఆఫ్ హీట్. దట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్. దట్ ఈస్ కరెంట్ ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్. ఓకే. లేకపోతే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని కూడా చెప్పొచ్చు. సో డ్యూ టు హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అక్కడ టెంపరేచర్ రేజ్ అవ్వడం వల్ల మనకి ఓమ్స్ లా అనేది, ఓమ్స్ లా అంటే ఏంటి, దట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఎండ్స్ ఆఫ్ అ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ అండర్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ అదర్ ఫిజికల్ కండిషన్ అని స్టేట్మెంట్ ఇస్తాం. ఎప్పుడైతే మనకి టెంపరేచర్ వేరీ అవుతుంది అప్పుడు మనకి ఈ ఓమ్స్ లా అనేది వ్యాలిడ్ కాదు. సో అప్పుడు మనకి రీడింగ్స్ అనేవి రాంగ్ వస్తాయి. ఓకే. అలాంటి ఎర్రర్స్‌ని ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. అండ్ వి డు నాట్ నో హౌ దట్ అక్కర్స్. ఓకే. అది ఎలా అక్కర్ అయితది అనేది కూడా మనకు తెలీదు. ఓకే. సో దోస్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ ర్యాండమ్ ఎర్రర్స్. అండ్ సమ్ టైమ్స్ ర్యాండమ్‌గా అయితే ఉండదు. దేర్ ఆర్ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే. సో దీని గురించి అయితే ఇన్ డీటెయిల్‌గా దట్ ఈస్ ఎర్రర్ పార్ట్. సో మనకైతే 2 పార్ట్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ సిస్టమాటిక్ ఎర్రర్ అండ్ సెకండ్ వన్ ర్యాండమ్ ఎర్రర్. ఓకే. ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్స్ ఎర్రర్ గురించి అయితే మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇన్ డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. యెస్. సో ఈ రోజుకైతే ఈ ఇంట్రడక్షన్ టు ద ఎర్రర్స్ పార్ట్ ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌లో మనము అయితే మనము ఇన్ డీటెయిల్‌గా అయితే ఎర్రర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ న్యూమరికల్స్. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.